ఈ బ్రిడ్జ్ 1958 లో కట్టినటువంటి బ్రిడ్జ్, శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్ కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్ కి వెళ్లేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా 40 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి, మినిస్టర్స్ తోటి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ R&B అధికారులతోటి, మినిస్టర్ గారితో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జ్ ని తీసుకొచ్చాం మేము. మీరు ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జ్ ని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్ గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు గాని, ఇక్కడ అధికారులు గాని, కలెక్టర్ గారు గాని, మున్సిపల్ కమిషనర్ గారు గాని, మా ఆఫీస్ లో ఉండే వాళ్ళ స్టాఫ్ గాని నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈ రోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తా ఉన్నారు. ఈ బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈ రోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను.